మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆషాఢ మాసంలో ఎంతో అదృష్టం ఉండే తప్ప ఈ మొక్క కనిపించదు. ఈ మొక్క వేరుతో ఇలా చేస్తే కష్టాలు పోతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన అతిపెద్ద వరం. ఈ విశాలమైన సృష్టిలో ప్రతి అణువులోనూ ఎంతో కొంత అద్భుతం దాగి ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, వృక్షాలు కేవలం మనకు ప్రాణవాయువును ఇవ్వడమే కాకుండా మన జీవితంలోని అనేక రకాల కష్టాలను, సమస్యలను, అనారోగ్యాలను దూరం చేసే అద్భుతమైన శక్తులను తమలో ఇముడ్చుకుని ఉంటాయి. పురాతన కాలం నుండి మన భారతీయులు చెట్లను దేవుళ్ళుగా పూజించడం, వృక్షాలను కాపాడుకోవడం ఒక బాధ్యతగా వస్తోంది. ప్రాచీన ఆయుర్వేదంలో మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో వృక్షాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి మొక్కలోనూ ఏదో ఒక దివ్య ఔషధ గుణం, ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మనం రోజు చూసే ఎన్నో పిచ్చి మొక్కలు అనుకునే వాటిలో కూడా మనకు తెలియని ఎన్నో మహత్తరమైన శక్తులు దాగి ఉంటాయి. మన భారతమాత పవిత్ర గర్భంలో ఇటువంటి ఎన్నో దివ్యమైన, మహత్తరమైన మొక్కలు ఉండటం మనందరి అదృష్టం అని చెప్పాలి. ఇవన్నీ మన భారత భూమిలో ఉండటం మనం ఖచ్చితంగా గర్వపడాలి. మనం వాటి గురించి సరైన జ్ఞానం లేక అవి కేవలం పిచ్చి మొక్కలు అని వాటిని పీకి పారేస్తూ పెద్ద తప్పు చేస్తుంటాము. కానీ ఆ మొక్కల వెనుక ఉన్న నిజమైన అద్భుతాలను, వాటి ఔషధ గుణాలను, వాటి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. మన పూర్వీకులు, గొప్ప గొప్ప ఋషులు ఈ మొక్కల గురించి ఎంతో లోతుగా అధ్యయనం చేసి వాటి అద్భుత ప్రయోజనాలను మనకు గ్రంథాల రూపంలో అందించారు. ఈ మొక్కల యొక్క గొప్పతనాన్ని, అవి చేసే మేలును తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మందులను వాడటం మానేస్తారు. ఇలాంటి దివ్యమైన ఆయుర్వేద మొక్కలు ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉన్నాయని గర్విస్తారు. అయితే మన హిందూ సాంప్రదాయంలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లుగానే ఆషాఢ మాసానికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఆషాఢ మాసంలో ప్రకృతిలో అనేక అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఈ పవిత్రమైన మాసంలో కొన్ని నిర్దిష్టమైన మొక్కలకు అపారమైన, దివ్యమైన శక్తులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ మొక్క మీకు కనిపించదు. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఈ ఆషాఢ మాసంలో గనక ఈ మొక్క మీకు కనిపిస్తే ఇక మీ జీవితం మారిపోయినట్లే. ఈ మొక్కతో ఈ మాసంలో చిన్న పరిహారం చేసుకుంటే వద్దన్న డబ్బు మీ ఇంటికి వస్తుంది. మరింతకీ ఆ అద్భుతమైన మొక్క ఏమిటి? ఆ మొక్కకు ఉన్న ఆ దివ్య శక్తులు ఏమిటి? ఆ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే మనకున్న ధన సమస్యలు అన్నీ పూర్తిగా పోతాయి, అపారమైన ధన లాభం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత రేపటి నుండి మీరు కూడా ఈ మొక్కను ఎంతో గొప్పగా, పవిత్రంగా చూస్తారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే మనం చెప్పుకున్న ఆ అద్భుతమైన, మహిమాన్వితమైన మొక్క పేరు అతిబల. కొన్ని చోట్ల ప్రాంతాలను బట్టి దీనిని మహాబల, తుత్తిరి బెండ అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వినగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతిబల అంటే అత్యధికమైన బలం కలిగినది అని. ఈ అద్భుతమైన మొక్క మనకు సాధారణంగా రోడ్డు పక్కన, పొలాల గట్ల మీద, కాలువల దగ్గర, పాడుబడిన ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దీని ఆకులు గుండ్రంగా, మంచి ఆకుపచ్చ రంగులో ఉండి చూడ్డానికి దువ్విన ఆకారంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. దీని కాండం సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా, బలంగా ఉంటుంది. ఈ మొక్క పూలు చిన్నగా ఉండి లేత పసుపు లేదా బంగారు రంగులో మెరుస్తూ ఎంతో అందంగా ఉంటాయి. ఈ మొక్కకు ఉండే కాయలు పచ్చటి రంగులో ఎంతో అందంగా ఉంటాయి. సాధారణంగా ఈ అతిబల మొక్కకు సంవత్సరం పొడవునా ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఈ మొక్కకు మరింత బలం పెరుగుతుందని, ఇందులో ఉండే ఔషధ, ఆధ్యాత్మిక శక్తులు పదింతలవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఈ మొక్క ఆకులు, వేర్లు, కాయలు అన్నీ కూడా అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. ఆయుర్వేద శాస్త్రంలో ఈ అతిబల మొక్కకు ఎంతో గొప్ప ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది కేవలం ఒక సాధారణ మొక్క కాదు, అనేక రకాల మొండి రోగాలను సైతం నయం చేయడంలో సహాయపడే ఒక సంజీవని లాంటిది. శరీరంలో బలం, శక్తి అపారంగా పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్కను సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం ఉక్కులాగా మారుతుంది. పురాతన ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ మొక్క యొక్క వేరును సేకరించి దానిని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి మెత్తటి పొడిలాగా చేసుకుని ప్రతిరోజు ఒక అరగ్లాసు గోరువెచ్చని స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు తీసుకుని అందులో సుమారు ఒక 5 గ్రాముల ఈ అతిబల వేరుపొడిని కలుపుకుని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా సేవించాలి. ఈ పద్ధతిలో ఈ మిశ్రమాన్ని 1 సంవత్సరం పాటు నిష్టగా సేవిస్తే శరీరానికి 1 ఏనుగంత బలం వస్తుందని, 2 సంవత్సరాలు సేవిస్తే 10 ఏనుగుల బలం, 3 సంవత్సరాలు సేవిస్తే 100 ఏనుగుల బలం, 4 సంవత్సరాలు సేవిస్తే 1000 ఏనుగుల బలం, 5 సంవత్సరాలు నిరంతరాయంగా సేవిస్తే ఏకంగా 10,000 ఏనుగుల బలం వస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అయితే ఇలా అత్యధిక బలాన్ని పొందడం కోసం ఈ వేరుపొడిని పాలలో కలిపి తాగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలేమిటంటే మద్యపానం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా మానేయాలి. పగటిపూట నిద్రపోవడం పూర్తిగా నివారించాలి. దైవధ్యానం, సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడుతూ మౌనవ్రతం లాంటిది పాటించాలి. అప్పుడే మీకు ఆ ఏనుగులాంటి బలం సిద్ధిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉన్నా లేదా తీవ్రమైన గాయాలు అయినా ఈ అతిబల ముక్క నుండి తీసిన నూనెతో నెమ్మదిగా మసాజ్ చేస్తే ఆ నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదంలో ఉంది. ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఈ ముక్క పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది. ముఖ్యంగా సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో తీవ్రంగా బాధపడేవారు కూడా ఈ పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగితే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఈ వేరుపొడిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే శరీరం ఇనుములాగా, వజ్రంలాగా ఎంతో బలంగా, దృఢంగా మారుతుందని పురాతన వైద్యశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ అతిబల చెట్టు కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా పరిహారాల పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రహ దోషాలతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. జాతకంలో నవగ్రహాలలో ఏ గ్రహ పీడలు, దోషాలు ఉన్నవారైనా సరే ఈ ఆషాఢ మాసంలో అతిబల ముక్క యొక్క వేరును సరైన పద్ధతిలో మెడలో కానీ, చేతికి కానీ ధరించడం వల్ల ఆయా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. నవగ్రహాలు ఏమాత్రం హాని చేయలేవు. ఈ పరిహారం కోసం ఆషాఢ శనివారం రోజున ఎంచుకోవాలి. ఏమీ లేదు, శనివారం రోజున ఉదయాన్నే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో ఈ అతిబల మొక్క దగ్గరకు వెళ్ళి ఒక చిన్న వేరు ముక్కను సేకరించి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ వేరు ముక్కను ఒక వెండి తాయెత్తులో పెట్టి దేవుని ముందు ఉంచి ధూపదీపాలు చూపించి అత్యంత భక్తితో పూజించాలి. అనంతరం ఆ తాయెత్తును మెడలో ధరించాలి. ఇలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. గ్రహదోషాలన్నీ పటాపంచలవుతాయి. గ్రహ పీడలన్నీ కూడా శాశ్వతంగా పోతాయి. అంతేకాదు, ఇలా శాస్త్రోక్తంగా వెండి తాయెత్తులో ఈ వేరును ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద బయటకు వెళ్ళినా విజయం భరిస్తుంది. ప్రజలు మీ ముందు తల వంచుతారు. సమాజంలో మీతో ఎవరూ పోటీ పడలేనంత ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. ఇకపోతే ఎవరైనా సరే భూతప్రేత పిశాచాల బాధలతో లేదా ప్రతికూల దుష్టశక్తుల ప్రభావంతో నిరంతరం ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి పూర్తిగా విముక్తి పొందడానికి కూడా ఈ అతిబల వేరును ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. దీనికోసం ఆదివారం రోజున ఎంచుకోవాలి. ఆదివారం రోజున ఈ వేరును సేకరించి ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి భక్తితో పూజించాలి. అలా 24 గంటల పాటు స్వామివారి ముందు ఉంచిన తర్వాత ఆ వేరును తీసి ఒక తాయెత్తులో పెట్టుకోవాలి. నిరంతరం హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతికి ఈ తాయెత్తును ధరించండి.
ఈ విధంగా ధరించడం వల్ల దుష్ట శక్తులు, భూత ప్రేతాలు మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడి మీ నుండి దూరంగా పారిపోతాయి. అంతేకాదు, ఇలా ఈ వేరును ధరించడం వల్ల తీవ్రమైన రోగాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. శరీరంలో ఏదైనా అసాధ్యమైన రోగం ఉండి అది నయం కాకపోతే దీనిని ధరించడం వల్ల ఆ రోగాలు క్రమంగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ అతిబల మొక్కను కుండీలో పెట్టి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుందని, బయట నుండి వచ్చే ఎలాంటి ప్రతికూల శక్తులైనా సరే ఇంటి గడప దాటి లోపలికి రాలేవు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవడంలో ఇది అత్యంత సమర్థవంతమైనదిగా పేరుగాంచింది. ఈ వేరును కనీసం వాసన చూసినా చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయని పెద్దలంటారు. కనుక ఎవరికైనా భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించడం వల్ల అవి తక్షణమే వదిలిపోతాయి. ఇక ఈ వీడియో యొక్క అతి ముఖ్యమైన అంశం ధనాకర్షణ గురించి మాట్లాడుకుందాం. ఈ అతిబల మొక్కకు వచ్చే కాయలు చాలా గొప్పవి, ఎంతో శక్తివంతమైనవి. ఈ కాయలు ధనాన్ని విపరీతంగా అట్రాక్ట్ చేయడానికి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని పురాతన తాంత్రిక గ్రంథాలలో వివరించబడింది. కనుక ఈ ఆషాఢ మాసంలో ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే ఈ అతిబల కాయలను ఒక 5 సేకరించి ఇంటికి తెచ్చుకోండి. ఆ కాయలను ఒక ఎరుపు రంగు లేదా తెలుపు రంగు స్వచ్ఛమైన వస్త్రంలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని, కుంకుమను వేసి గట్టిగా చుట్టేసి ఒక మూటలాగా తయారు చేయండి. ఈ మూటను మీరు ధనం దాచుకునే చోట, అంటే మీ ఇంట్లో బీరువాలో కానీ డబ్బులుంచే లోకర్లో కానీ భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోకి ధనం విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది. సాక్షాత్తు ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ అద్భుతమైన పరిహారం వల్ల డబ్బు అధికంగా, అనవసరంగా ఖర్చు కాకుండా నిరోధించబడుతుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ధన సమస్యలు చాలా వరకు తగ్గిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్టే పెరుగుతుంది. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపారం సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అతిబలకాయల మూటను మీ దుకాణం లేదా వ్యాపార స్థలంలో లోకర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే మీ దుకాణానికి విపరీతమైన జనాకర్షణ కలుగుతుంది. దీనివల్ల మీ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. తద్వారా లాభాలు కూడా మీరు ఊహించని స్థాయిలో విపరీతంగా పెరుగుతాయి. మరో అద్భుతమైన ఆకర్షణ ప్రయోగం ఏమిటంటే ఈ మొక్క వేరును సానరాయి మీద అరగదీసి అలా వచ్చిన ఆ పొడిని లేదా గంధాన్ని మీరు నిత్యం వాడుకునే కుంకుమలో కలుపుకోవాలి. ఈ కుంకుమతో ప్రతిరోజు నుదుట బొట్టు పెట్టుకుని బయటకు వెళితే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు. ఇక్కడ వశమవ్వడం అంటే వారు మీకు పూర్తిగా అనుకూలంగా మారతారని, మీతో ఎంతో స్నేహపూర్వకంగా, మర్యాదగా మెలుగుతారని అర్థం. ఇది మీ వృత్తిపరమైన జీవితంలో, సమాజంలో మీకొక మంచి గుర్తింపును, ఆకర్షణను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే పైల్స్కి కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. నేటి కాలంలో చాలామందిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్న సమస్య పైల్స్ లేదా మొలలు. ఈ మొలల సమస్యకు అతిబల మొక్క ఒక రామబాణం లాంటిది. ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడిగి కొద్దిగా ఆముదం లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దోరగా వేయించి ఆ ఆకులను గోరువెచ్చగా ఉన్నప్పుడు మొలలు ఉన్న చోట కడితే ఎంతటి తీవ్రమైన నొప్పైనా, రక్తస్రావమైనా కొద్ది రోజుల్లోనే ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకులను పెసరపప్పులో వేసుకుని ఆకుకూడలా వండుకుని తిన్నా లేదా ఆకుల కషాయం కాచుకుని తాగినా పేగులు శుభ్రపడి మలబద్ధకం పోయి పైల్స్ సమస్య ప్రాథమిక దశలోనే నయమవుతుంది. దంత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. అతిబల ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలిస్తే దంతాల నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటి దుర్వాసన, నోటిపూత వంటి సమస్యలు మాయమవుతాయి. ఇక మూత్రపిండాల సమస్యలు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ మొక్క ఆకులు కషాయంగా చేసుకుని తాగితే మూత్రనాళాలు శుభ్రపడి మూత్రం సాఫీగా అవుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది శరీరానికి, నరాలకు అత్యంత బలాన్ని, దారుఢ్యాన్ని ఇస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది పురుషులలో శృంగార సామర్థ్యం తగ్గడం, నరాల బలహీనత వంటివి వస్తున్నాయి. ఈ సమస్యలను పోగొట్టడానికి అతిబల వేరుపొడిని ప్రతిరోజు రాత్రిపూట పాలలో కలుపుకొని తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది శుక్రకణాల వృద్ధికి, నాణ్యతకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే స్త్రీలలో వచ్చే తెల్లబట్ట,
వైట్ డిశ్చార్జ్, రక్తహీనత, అధిక నీరసం, గర్భాశయ సమస్యలకు కూడా అతిబల వేరు చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులకు, మోకాళ్ల నొప్పులకు కూడా ఇది చక్కటి పరిష్కారం. అతిబల ఆకులను మెత్తగా నూరి కొద్దిగా వేరు చేసి నొప్పులు ఉన్న చోట పట్టులాగా వేస్తే కీళ్ల మధ్య ఉండే వాపులు, నొప్పులు త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా ఎక్కడైనా దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు, దీర్ఘకాలంగా మానని పుండ్లు ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని పూస్తే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వలన అవి త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఈ ముక్కును పొలాల గట్ల మీద పెంచడం వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది నేల సారాన్ని పెంచడమే కాకుండా రైతుల పంటలకు మేలు చేసే అనేక రకాల మిత్ర కీటకాలను, సీతాకోక చిలుకలను తన అందమైన పసుపు పచ్చని పూల ద్వారా ఆకర్షిస్తుంది. ఈ విధంగా అతిబల ముక్క ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు, వేర్లు ఇలా ప్రతి ఒక్క భాగం మనకు ఏదో ఒక రకంగా ఔషధంగా, పర్యావరణ పరిరక్షకంగా ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్న ముక్కలుండడం నిజంగా ప్రకృతి మనకిచ్చిన వరం. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన ఔషధాలను సరైన ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే ఎన్నో రకాల మొండి వ్యాధుల నుండి మనం శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, చూశారు కదా, మన చుట్టూ ఉచితంగా ఎక్కడ పడితే అక్కడ లభించే ఈ పవిత్రమైన అతిబల ముక్కలు, దాని ఆకులలో, కాయలలో, వేర్లలో ఎంతటి గొప్ప అద్భుత శక్తులు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో మీకు ఎక్కడైనా ఈ అతిబల ముక్క కనిపిస్తే తప్పకుండా దానిని తెచ్చుకుని మీ అవసరానికి అనుగుణంగా ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి చూడండి. మీకున్న అన్ని రకాల సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను సులభంగా తొలగించుకోండి. అపారమైన ధనలాభాన్ని పొంది మీ కుటుంబంతో ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.